నా పేరు కావలి వెంకటయ్య. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నా గుర్తు ఉంగరం గుర్తు. నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ గతంలో పోటీ చేస్తున్నా. గతంలో కూడా మా మిస్సెస్ ఇక్కడ సర్పంచ్గా ఉన్నది. ప్రజాసేవ చేసి మళ్ళీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు, కానీ అంతకుముందు నేను డిప్యూటీ సర్పంచ్గా ఉన్నా. అప్పుడు కూడా 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసిన. మళ్ళీ ఈసారి కూడా అవకాశం వచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చి నాకు ప్రజల నుంచి మద్దతు ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు మద్దతు తెలిపి నన్ను బరిలో చేసినారు. మా గ్రామ ప్రజలందరి సహకారంతోన, వాళ్ళ దీవెనలతోన, వాళ్ళందరి ఆశీస్సులు నా మీద ఉంటాయని నేను అనుకొని, వాళ్ళందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి నేను మా గ్రామ ప్రజల తరఫున వాళ్ళ ప్రతి ఇంటికి నేను వాళ్ళ ఇంటి కుటుంబంలో నేను ఒక పెద్ద బిడ్డగా, అక్కలకు తమ్మునిగా, చెల్లెలకి అన్నగా, తమ్మునిగా, ప్రతి బిడ్డకు ఒక ఇంట్లో పెద్ద కొడుకుగా, ఒక మన్మన్గా నాకు ఈసారి అవకాశం ఇచ్చి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇక్కడ పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలకు తెలియపరుస్తున్న అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను 24 గంటలు వాళ్ళ కుటుంబంలో ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ సమస్య, నా కుటుంబ సమస్య, నా ఫ్యామిలీ సమస్య అనుకొని రాత్రి పగలు 24 గంటలు వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తా. తర్వాత నేను మా గ్రామంలో ఇక్కడ కొన్ని అంశాలు చెప్తున్నా. ఇక్కడ నేను సర్పంచ్ కాగానే ఒకటి గ్రంథాలయం మరియు పుస్తకాలు ఏర్పాటు చేస్తా. తర్వాత 2 యువజన సంఘం గురించి భవన నిర్మాణం కోసం కృషి చేస్తాను. సోలార్ లైట్లు ఏర్పాటు, మా గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా. తర్వాత యువకులకు ఆడుకోవడానికి మరి ఇక్కడ ఒకటి ఎక్కడ కూడా లేదు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి ఒక కాంపౌండ్ చేసి అదొకటి నిర్మిస్తా. గ్రామ ప్రజలకు కులం, ఆదాయ, మరణ ధృవపత్రాలు కానీ జనన పత్రాలు ఏమున్నా కూడా ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారానే వాళ్ళు ఎక్కడ తిరిగేది ఉండకుండా నేనే దగ్గరుండి వాళ్ళకి అవి కూడా తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తర్వాత చదువులో ఉత్తమ ఫలితాలు ఎస్ఎస్సిలో కానీ ఇంటర్లో కానీ ఎవరైనా ఉత్తమ ఫలితాలు సాధిస్తే వాళ్ళకు కూడా నా నుంచి నాకు తగిన సహాయ సహకారాలు అంది వాళ్ళని ప్రోత్సహిస్తాను. మా గ్రామంలో ఒకటి శివాజీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ఒకటి అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం దసరా పండుగకు ఇక్కడ ఒక అమ్మవారి దుర్గామాత విగ్రహాన్ని కూడా నేనే యువకులకు నేనే ముందుండి ఇప్పిస్తాను. అక్కడ ఏమున్నా నా సహకారాలు చేస్తా. తర్వాత గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని ఉన్నా కూడా ఏది వచ్చినా ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి మా యువకులని అందరిని కూర్చోబెట్టుకొని అందరి సమక్షంలో అది కూడా నేను పారదర్శకంగా గ్రామ సభలో వెల్లడిస్తాను. అర్హులందరికీ ఇక్కడ ఇంకా మా విలేజ్లో చాలామందికి విడో పెన్షన్లు కానీ, ఓఏపీ పెన్షన్లు కానీ చాలామందికి ఇంకో 40 మంది 50 మంది దాకా ఉన్నారు. నేను వాళ్ళందరికీ కూడా పెన్షన్లు, తర్వాత ఇండ్లు ఏ ఉన్నా వాటి శాంక్షన్ కోసము నేను నా శాయశక్తుల 100% అవి చేపిస్తా. ఒక 40 పెన్షన్లు, తర్వాత ఇండ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ముందుండి నేనే శాంక్షన్ చేయిస్తాను. మా గ్రామం నుండి ఇక్కడ మూల నుంచి స్టేజ్ నుండి ఇక్కడ విలేజ్ల వరకు సోలార్ లైట్లు కూడా ఏర్పాటు